సాయిరాం, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః. ఈ శంకరమఠంలో ప్రతి సంవత్సరము కూడా అక్షరాభ్యాసాలు అత్యద్భుతంగా జరుగుతాయండి. ఇక్కడ సరస్వతి అమ్మవారు, గౌరీ అమ్మవారు మనకి కొలువై ఉన్నారు. అయితే ఏంటంటే అసలు సరస్వతి అమ్మవారు అనేది ముందు ఈ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడా కూడా లేదండి, ఫస్ట్ ఇక్కడే ఉండేది. అందువల్ల ఏంటంటే జనాలు అత్యద్భుతంగా వచ్చి ప్రతి సంవత్సరము కూడా దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం నాడు, సప్తమి నాడు వచ్చి అక్షరాభ్యాసాలు అత్యద్భుతంగా చాలామంది పిల్లలతో వచ్చి చేయించుకుని ఇక్కడ వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అయితే ఈరోజు కూడా అలా చాలా ఉత్సాహంగా అక్షరాభ్యాసాలు చాలామంది వచ్చి చేయించుకుని పిల్లలు వాళ్ళ ముందు వాళ్ళ ఇది ముందుకు తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర, సరస్వతి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసాలు చేసుకుని పిల్లలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది వెళ్ళారండి. ప్రతి సంవత్సరము కూడా అత్యద్భుతంగా కూడా అక్షరాభ్యాసాలు జిమ్మించు చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేయించుకుంటూ ఉంటారు అక్షరాభ్యాసాలు. మాకు ప్రతి సంవత్సరం ఒక 200 మంది దాకా వచ్చి అక్షరాభ్యాసాలు చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు చుట్టుపక్కల బాగా గుళ్ళన్నీ లేచిపోవడం మూలన అటు ఇటు కొంచెం జరుగుతున్నారు, కొంచెం దూరం నుంచి రాలేక. కానీ లేదంటే మాత్రం ఒకప్పుడైతే 500-600 కూడా జరిగిన రోజులు కూడా ఉన్నాయండి. అలా కొంచెం ఆ చుట్టుపక్కల అన్ని గుళ్ళకి ఎవరు అవైలబుల్ బట్టి వాళ్ళు వెళ్ళడం మూలన కొంచెం తగ్గారు తప్ప, అయినా ఇక్కడ మాత్రం అమ్మవారి పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అమ్మవారు అండి. ఇక్కడ సరస్వతి అమ్మవారు అంటే ఫస్ట్ శంకరమఠమే మనకి. ఈవేళ సరస్వతీదేవి పూజ అండి. మూలా నక్షత్రం సప్తమి ఒకే రోజు పడ్డది. చాలా మంచి రోజు ఈవేళ. 30 ఏళ్ల క్రితం మా బాబుకి ఇక్కడే చేయించాము అక్షరాభ్యాసం. బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మా మనవాళ్ళిద్దరిని తీసుకొని వచ్చాను ఈవేళ. చాలా చాలా బాగుంది. అమ్మవారి దయ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చదువులు తల్లండి, చదువులు. మా పాప మూలా నక్షత్రం, మా బాబు మూలా నక్షత్రం, ఇద్దరు మూలా నక్షత్రమే. ఆ అమ్మవారి దయ ఉంటే బాగా చదువుకుంటారు, చక్కగా అన్నిటిలో రాణిస్తారు. మా మనవల్ని అందుకే తీసుకొచ్చాను. చాలా చాలా బాగుంటుంది. అమ్మవారిని తలంచుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. చూడాలి, కనులారా చూసి దర్శనం చేసుకుంటే ఎంతో మంచిది. అన్ని విధాల శుభం కలుగుతుంది అమ్మవారికి. మా పుత్రిక తరుణిశ్రీ ఈరోజు అక్షరాభ్యాసానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలా బాగా చేశారు శంకరమఠంలోని. మా పాప విద్యాభ్యాసం ఇక్కడ జరిగినందుకు మేము ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మాకు ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళు ఏది చదవాలనుకుంటే అది చదివిపిద్దామని అనుకుంటున్నాము. వాళ్ళ అభిరుచిని బట్టి మీ ఇద్దరం డాక్టర్లమే. తన ఇష్టానికి మరి తన ఇష్టంగా ఏం చదువుకుంటుందో అది చదివిద్దామని అనుకుంటున్నాం. మేము 3 పిల్లలకి ఇక్కడే చేయించాము సార్. ఇక్కడ అమ్మవారి దాకా ఇక్కడ శంకరమఠం దగ్గర చేయించాము. చదువుతారు బాగా, మేము నమ్మాము బాగా అమ్మవారి దయని. ఇక్కడికి వచ్చి చేయించుకున్నాం 3 పిల్లలు. ప్రత్యేకత ఏంటండి? ఎందుకు చేస్తాం? వదిలేంటే పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా మంచి జ్ఞానోదయంగా బాగుంటుంది అనేది. ఎక్కడెక్కడికో వెళ్తారు కానీ లోకల్గా ఉండేవాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళిపోతారు. బయట నుంచి వచ్చేవాళ్ళు మేము కడప నుంచి ఇక్కడ ఉన్నాము, మేము ఇక్కడ చేయించుకుంటున్నాము. లోకల్గా ఉండేవాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ తెలిసింది ఒకసారి అమ్మవారి గురించి తెలిస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము, ఇక్కడ చేయించుకుంటాం అనేది నమ్మకం. చాలా మంది పిల్లలు విదేశాలు పంపిస్తున్నారు కదా, అలా పంపిస్తారు? లేదు సార్, చదువుకోవాలి, మనకి ఇక్కడే చదివించుకుంటాం. చదివేదానికి అదర్ కంట్రీస్ పోవాల్సిన అవసరం కూడా లేదు కదా. చదివేవాళ్ళు ఎక్కడైనా చదువుకుంటారు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చదివించుకుంటే ఒక లైన్ల ప్రకారం ఉంటే బాగుంటుంది అని. మా 3 పిల్లలకి ఇక్కడే చేయించాము. బాగుంది, చాలా బాగుంది. నిదర్శనం అంటే అమ్మవారు మూలా నక్షత్రంలో పుట్టడం వల్ల ఈరోజు నక్షత్రం వచ్చింది కాబట్టి ఇవాళ చేస్తారు. సరస్వతీదేవిని పూజించడం వల్ల పిల్లలకి చదువు బాగా వస్తుంది. విద్యను అర్జించే దేవత కాబట్టి సరస్వతీదేవి అని మనం చెప్పుకుంటాం. బాబునైతే మెడిసిన్ చేద్దామని అనుకుంటున్నాం. పిల్లలకి బాగా చదువు రావడానికి సరస్వతీదేవిని బాగా దండం పెట్టుకుంటాం. పాప బాగా రాసింది. తను ఏం చదివితే అది తన ఇష్టం. వింటది, బాగా చేస్తుంది. పెద్ద పాప మీద ఈ పాప తక్కువే, ఈ పాప తక్కువ. పంతులు గారు బాగా చేశారు పూజ.